హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేసుకుంటున్నానండి. బాగున్నారా? దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి మరొక నూతన కరమైన దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే మోషే గారు దేవుణ్ణి అడుగుతారనమాట. అయా నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచాలి, మీ కటాక్షం మా మీద ఉంచని ఎడల నేను ఇక్కడ నుండి ఈ ప్రజలను నేను తీసుకుని వెళ్ళనని చెప్పి దేవునితోటి మనవి చేసుకుంటాడనమాట. అంతేకాకుండా కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే ఆయన సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషం ఉంటుందటండి. అందుకే మనం దేవుని సన్నిధిని మనకు తోడుగా ఉంచమని చెప్పి దేవుని మనము అడుగువారముగా మోషే గారిలాగా మనం ఉండాలన్నమాట. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా.